బ్రేకింగ్ చూస్తున్నాం. ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు తుది దశకు చేరుకుంది. కాసేపట్లో స్పీకర్ గడ్డం ప్రసాద్ ముందు ఎమ్మెల్యే దానం నాగేందర్ విచారణకు హాజరు కాబోతున్నారు. స్పీకర్ ముందు హాజరై ఫిరాయింపుల విషయంలో వివరణ ఇవ్వబోతున్నారు. విచారణ సందర్భంగా తుది వాదనలు వినబోతున్నారు స్పీకర్. విచారణ తర్వాత తీర్పును రిజర్వ్ చేసే అవకాశం ఉంది. కడియం కేసులను తీర్పును రిజర్వ్ చేసిన స్పీకర్ విచారణ తర్వాత ఒకేసారి దానం కడియం కేసులో తీర్పు ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది. ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు తుది దశకు చేరుకుంది. మరి కాసేపట్లో స్పీకర్ గడ్డం ప్రసాద్ ముందు ఎమ్మెల్యే దానం నాగేందర్ విచారణకు హాజరు కాబోతున్నారు. స్పీకర్ ముందు విచారణకు హాజరై ఫిరాయింపుల విషయంలో ఆయన వివరణ కూడా ఇవ్వబోతున్నారు. ఇక విచారణ సందర్భంగా తుది వాదనలు వినబోతున్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్. విచారణ తర్వాత తీర్పును రిజర్వ్ చేసే అవకాశం ఉంది. కడియం కేసులోనూ తీర్పు రిజర్వ్ చేసిన స్పీకర్ విచారణ తర్వాత ఒకేసారి అటు దానం ఇటు కడియం శ్రీహరి కేసులో తీర్పు ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపతిచారి అందిస్తారు. తిరుపతిచారి, మరి కాసేపట్లో ఎమ్మెల్యే దానం నాగేందర్ అటు స్పీకర్ ముందు విచారణకు హాజరు కాబోతున్నారు. ఫిరాయింపుల అంశం ఈ రోజు ఒక క్లారిటీ వస్తుందా? ఈ రోజు తీర్పు వచ్చే అవకాశం ఎంతవరకు ఉంది? అప్డేట్స్ ఏంటి? ఫిబ్రవరి 6వ తేదీన సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రానున్న 3 వారాల్లో ఇటు అప్పుడు కడియం శ్రీహరి అదేవిధంగా ఎమ్మెల్యే దానం నాగేందర్లను విచారించాలంటూ ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే కడియం శ్రీహరిని విచారించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇక ఈరోజు మధ్యాహ్నం 2:30 గంటలకు దానం నాగేందర్ను విచారించబోతున్నారు. ప్రధానంగా పార్టీ ఫిరాయింపు కేసులో వీరిద్దరిని విచారించబోతున్నారు. అయితే దానం నాగేందర్ ఎమ్మెల్యేగా ఉండి ఎంపీగా పోటీ చేసిన సంగతి ఇటు అంశాన్ని బీఆర్ఎస్ తరపున కౌశిక్ రెడ్డి అదేవిధంగా బీజేపీ తరపున ఏలేటి మహేశ్వర్ రెడ్డి కూడా తీసుకొచ్చారు. ఒకవైపు వీరిద్దరి పైన ఇటు వాదనలు కూడా ఇదివరకు వినాల్సి ఉండగా దానం నాగేందర్ హాజరు కాకపోవడం ఈరోజు 2:30 గంటలకు ఖచ్చితంగా హాజరు కావాలంటూ స్పీకర్ నోటీస్ ఇవ్వడంతో 2:30 గంటలకు విచారించబోతున్నారు. ఈయన విచారణ తర్వాత వీరిద్దరి విషయంలో ఒక స్పష్టత రానుంది. స్పీకర్ ఇప్పటికే మొత్తానికి పార్టీ ఫిరాయింపు కేసుల్లో 10 మంది ఎమ్మెల్యేలో 8 మందికి క్లీన్ చిట్ ఇచ్చారు. ఇక ఇద్దరికి సంబంధించి క్లీన్ చిట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ ఇద్దరి విషయంలో ఒక స్పష్టత రావాల్సి ఉంది, ఒక తీర్పు ఇవ్వాల్సి ఉంది. అయితే వీరిద్దరికి ఎలాంటి తీర్పు రాబోతుంది వీరిద్దరి విషయంలో అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. అయితే ఎమ్మెల్యే దానం నాగేందర్ ఇటు ఒకవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేశారు కాబట్టి ఈయనకు బలమైన ఆధారాలు ఉన్నాయి. ఇక ఇప్పటికే విచారణ పూర్తయిన కడియం శ్రీహరికి సంబంధించి ఓన్లీ కూతురు ఎంపీగా పోటీ చేసినప్పుడు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు ప్రచారం చేశారు. అయితే ఇక దానం నాగేందర్ విషయంలో మాత్రం స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? ఇప్పటికే ఇటు కౌశిక్ రెడ్డి అటు మహేశ్వర్ రెడ్డి తరఫున లాయర్లు ఇటు స్పీకర్ ముందర వాదనలు వినిపించారు. రైట్, థ్యాంక్ యూ తిరుపతిచారి.